హాయ్ మామ వెల్కమ్ బ్యాక్. గుంటూరు కారం. కానీ గురూజీ మనకలవాటే కదా! అప్పుడు సంక్రాంతికి రిలీజ్ అయిన 'అజ్ఞాతవాసి' అది ఒక పెద్ద రాడ్డు. మరి ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన 'గుంటూరు కారం' ఇంకో రాడ్డు. మొత్తం 2 రాడ్లే కదా! కానీ గురూజీ మీ సినిమాల కోసం ఎస్పెషల్లీ సంక్రాంతికి రిలీజ్ అయితే అది ఏ హీరో అయినా పర్లా. మీ సినిమాలు మాత్రం సంక్రాంతికి రిలీజ్ చేస్తే 1000 కళ్ళతో ఎదురు చూస్తాం. కానీ ఇలాంటి దయచేసి రాడ్లు మాత్రం ఇవ్వకండి. స్క్రిప్ట్ మీద ఫోకస్ పెట్టండి. స్క్రిప్ట్ లేని స్టోరీ ఏదైనా ఉందంటే అది 'గుంటూరు కారం'. ఆ! ఓ హీరో ఉండాలిలే, ఓ 4 పంచ్ డైలాగులు, ఒక 3 ఫైట్‌లు, మ్యూజిక్ డైరెక్టర్ ఉండాలిలే, ఊర మాస్ మ్యూజిక్ చేస్తాం సెట్ అయిపోద్ది. మనదేంది లేదులే, హీరో చూసుకుంటాడులే, మ్యూజిక్ డైరెక్టర్ చూసుకుంటాడండి చేతులెత్తేసి రిజల్ట్ అనేది ఇలాగే తగలబడుతుంది మామ. అసలు సినిమాకి 'గుంటూరు కారం' అనే టైటిల్ పెట్టాల్సింది కాదు. 'అమ్మ ప్రేమకి దూరం' అనే టైటిల్ పెట్టాల్సింది. డైరెక్టర్ గురూజీ చాలా పెద్ద తప్పు చేశాడు. ఏదో 'గుంటూరు కారం' క్యాచింగ్ ఉంది టైటిలు, మసాలా మూవీ అని మనం అనుకుంటే పొరపాటే. ఇది మసాలా మూవీ కాదు మామ. ఇది ఒక ఎమోషనల్ డ్రామా మూవీ. ఓకే. ఎమోషన్ కూడా మనం కనెక్ట్ అవ్వలేకపోయాం 1% కూడా. అండ్ ఎస్పెషల్లీ స్టార్టింగ్‌లో ఒక చిన్న ఇన్సిడెంట్ జరుగుతుంది. మన హీరో అమ్మ తనని చే చేయబట్టుకొని తొడుకొస్తుంది. అక్కడ అనుకోకుండా ఒక సిట్యుయేషన్ జరుగుతుంది. అప్పుడు తన చెయ్యిని వదిలేసి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత ఒక టైటిల్ ఏస్తాడు. షాక్ అయిపోయినాడు. అరె! బడు ఏందిరా ఇదా? అసలు ఆ సీన్ ఏం జరిగింది? తనెందుకు చెయ్యి వదిలేసి ఎళ్ళింది వాళ్ళమ్మ? దానికొక కన్క్లూషన్ ఇవ్వాలి గదా! దాన్ని హైడ్ చేసి ఆడమ్మ లాస్ట్ క్లైమాక్స్ రివీల్ చేస్తాడు మామ. సో, దీనివల్ల నేను అప్పుడు వదిలేసి వెళ్ళాను. తర్వాత వాళ్ళ నాన్న కూడా జైల్‌లో పెట్టేసింది 14 సంవత్సరాలు. దేనికి? అది స్టార్టింగ్‌లో నాకు మైండ్ దొబ్బిందనమాట. ఆ సీన్ వినగానే. తర్వాత దానికో కన్క్లూషన్ లాస్ట్‌లో రమ్యకృష్ణ గారు చెప్తారనమాట. ఓహ్! దీనివల్ల అని. అప్పుడు ఒక ట్విస్ట్ ఉంటుందనమాట. ఓహ్! దీనికే ఇదంతా చేసిందా? ఓకే. 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 అని. ఆ! తర్వాత 'రావు రమేష్' గారు అబ్బబ్బబ్బా! మామూలు యాక్టింగ్ చేయలేదు బావ. ఒక మామని దగ్గర అల్లుడు తాగుతున్న పనేనా ప్రతి సీన్‌లో ఎక్కడైనా జరుగుతుంది మామ ఇదా? ఒక మామ ముందు ఒక అల్లుడు తాగుతూనే ఉంటాడా? ఇది లాస్ట్ క్లైమాక్స్ వరకు. తనకి మొత్తం విషయం తెలుసు. నేను చెప్పొచ్చు గదా! చెప్పడు. కొన్ని సిట్యుయేషన్ క్రియేట్ అయిన తర్వాత రివీల్ చేస్తారన్నమాట. ఓకే. దీనివల్ల అని. అది లాస్ట్‌లో క్లైమాక్స్‌లో. అంటే అంత ఓపికతో మనం అంతవరకు వెయిట్ చేయాలా. ఏది 2 గంటల 39 నిమిషాల వరకు మనం వెయిట్ చేయాలన్నమాట. ఓకే. ఇక 'సూపర్ స్టార్ మహేష్ బాబు' గురించి మాట్లాడుకుందాం. ఇంక మీకేం రివీల్ చేయదలుచుకోలేదు. 'సూపర్ స్టార్ మహేష్ బాబు' వన్ మ్యాన్ షో మామ. కామెడీ టైమింగ్ గాని, డాన్స్ గాని అండ్ ఫైట్స్ మాత్రం వన్ మ్యాన్ షో. మిగతాదంతా నో షో. స్టోరీ లేదు. స్క్రీన్ ప్లే లేదు. డైరెక్షన్ గూడా వేస్ట్ మామ. ఇక సినిమాలో ఫైట్స్ విషయానికొస్తే నేను ఎస్పెషల్లీ ఇలాంటి మాస్ మూవీస్‌కి ఇష్టపడేది నేను ఎక్కువ ఫైట్స్ కోసమే సినిమా చూస్తా. అలాంటిది ఈ సినిమాలో 3 ఫైట్లుండాయి. 3 ఫైట్లు మామ. అండ్ సెకండ్ హాఫ్‌లో ఒక ఫైట్ మాత్రం ఉండబోతుందిరా! వేరే లెవెల్‌లో ఉండబోతున్న ఫైట్ అని చూస్తే, అక్కడ 'మంగళవారం' సినిమాలో కమెడియన్ అజయ్ ఘోష్ గారున్నాడు. ఆయన క్యారెక్టర్ రివీల్ చేశారు మామ. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ట్విస్టు మామూలుగా ఉండదనమాట. కానీ అక్కడ కొంచెం కామెడీ జనరేట్ అవుతుంది. అసలు కామెడీ జనరేట్ అవ్వాల్సిన సిట్యుయేషన్ కాదది. ఒక ఎమోషనల్ కంటెంట్ అండ్ బీభత్సమైన ఒక ఫైట్ జరగాల్సింది దాన్ని కామెడీ చేశారన్నమాట డైరెక్టర్. అదే విధంగా ఒక సిట్యుయేషన్‌లో చాలా ఎమోషనల్‌గా ఫాదర్ అండ్ సన్ ఇద్దరు కొడుకు, తండ్రి ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు అక్కడ కూడా మహేష్ బాబు కామెడీ ట్రై చేశాడు. అలా కొన్ని కొన్ని పేలాయి, కొన్ని పేలలేదు. చాలా థియేటర్ అంతా చాలా సైలెంట్‌గా ఉంటుంది మామ. ఎప్పుడైతే మహేష్ బాబు స్క్రీన్‌లో కనిపిస్తాడో అప్పటి వరకు ఓకే. మిగతా క్యారెక్టర్స్ వచ్చినప్పుడు మాత్రం చాలా సైలెంట్‌గా ఉంటుందనమాట. చెప్పాను గదా! వన్ మ్యాన్ షో అని. మిగతా అంతా నో షో. అది మొత్తానికి. హీరోయిన్ 'శ్రీలీల' గురించి మాట్లాడుకోవాలి. అండ్ ప్రీవియస్ మూవీస్ లాగే ఏదో ఈ సినిమాలో కూడా ఉంది అన్నట్టుగా అనిపించింది గానీ, ఆమె క్యారెక్టర్‌కి సంబంధించిన స్కోప్ ఏం లేదు. అండ్ సాంగ్స్ మాత్రం పరిమితన్నట్టుగా అనిపించింది. అండ్ ఎస్పెషల్లీ చెప్పాలంటే ఒక చిన్న చిన్న 2, 3 సాంగ్స్ బిట్ సాంగ్స్ వస్తాయి. దానికి ఏసింది మా డాన్స్ మామూలుగా ఏయలేదు. గ్రేస్ అయితే అద్దిరిపోయింది. అండ్ ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్‌లో వచ్చి ఆ కుర్చీ మడత పెట్టే సాంగ్ ఏం డాన్స్ మామ అది అబ్బబ్బబ్బబ్బా! అండ్ ఎస్పెషల్లీ 'ధమాకా' సినిమాలో ఆ పల్సర్ బైక్ సాంగ్ కన్నా దీంట్లో ఏసింది మామ డాన్సు హ్యాట్స్ ఆఫ్. సో, అదనమాట. అండ్ ఇంకొక హీరోయిన్ ఉంది 'మీనాక్షి చౌదరి.' ఆమె ఎందుకు యాక్ట్ చేసిన సినిమాలో ఆమెకే తెలియాలి. అసలు ఎందుకు ఆ క్యారెక్టర్? ఏమన్నా ఏమన్నా ఫలితం ఉందా? లేదా ఆమె క్యారెక్టర్ సంబంధించిన ఏమన్నా ట్విస్ట్‌లు ఏమైనా ఉన్నాయా? ఏం లేదు మామ. వేస్ట్ ఆ క్యారెక్టర్. ఇలా 'గుంటూరు కారం' ఒక క్యాచింగ్ టైటిల్ పెట్టి 'మాస్ మసాలా' అనే సినిమా చెప్పి, ఈ విధంగా ఎమోషనల్ డ్రామా మూవీ ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్ తీసుకొచ్చి, ఎమోషన్ లేని సినిమాని మనకు చూపిచ్చి, మొత్తానికి ఒక రాడ్ చూపిచ్చి దింపి
ఇలా మనల్ని సంక్రాంతికి బోరుమని ఏడిపించిన డైరెక్టర్ మన 'గురించి'. సో, నెక్స్ట్ సంక్రాంతి కన్నా ప్లాన్ చేస్తాడో లేదో చూడాలి. చూస్తాం. మేము చూస్తాం. మేము ఎదురు చూస్తాం. 1000 కళ్ళతో ఎదురు చూస్తాం. నెక్స్ట్ 'రాడ్' ఉంటుందా? లేకపోతే 'బ్లాక్ బస్టర్' ఉంటుందా? అనేది నెక్స్ట్ సంక్రాంతికి రిలీజ్ చేస్తాడో, లేకపోతే ఇంకే సినిమా రిలీజ్ చేస్తాడో చూడాలి. సో, నెక్స్ట్ 'ఐకాన్ స్టార్' అల్లు అర్జున్‌తో మన 'గురూజీ' మూవీ అయితే ఉంది. మరి చూడాలి ఆ సినిమా ఎలా ఉండబోతున్నది. అండ్ ఇక ఈ సినిమా అయితే మీకు రికమెండ్ చేయను. సో, ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ ఫైనల్లీ ఔట్ ఆఫ్ 5కి 2.5 అంతే. దాని మించి అయితే ఇవ్వలేను మామ. సో, ఈ సినిమా మీకైతే రికమెండ్ చేయను. ఓన్లీ థియేటర్‌లో చూడకండి మామ. మైండ్ దొబ్బుతుంది. అండ్ ఇక ఈ సినిమాని మీకు రికమెండ్ చేసేది ఓటీటీలో. అండ్ టుమారో ఒక షార్ట్స్ వీడియో చేస్తా. ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుంది? ఏంటి కథ అనేది. అది ఒక టైమే. నెక్స్ట్ ఇంకా వీడియో చేయను. ఎప్పుడైతే ఓటీటీ డేట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తారో అప్పుడు ఒక స్పెషల్ వీడియో చేస్తా. మెయిన్ వీడియో. అంతవరకు చేయను. ఓకే. సో, రేపటి షార్ట్స్ వీడియోస్ కోసం వెయిట్ చేయండి. 'గుంటూరు కారం' డిషెస్ బ్యాచ్ చేసింది నెట్‌ఫ్లిక్స్ అండ్ సాటర్స్ పార్ట్నర్ జెమినీ టీవీ తీసుకుంది. ఓకే. అండ్ 'గుంటూరు కారంలో' ఎమోషనల్ కంటెంట్ మదర్ సెంటిమెంట్ చెప్పి మనల్ని మనల్ని ముంచేశారు. నెక్స్ట్ రేపు రాబోయే 'సైంధవ్' మూవీలో డాటర్ సెంటిమెంట్ ఉంది. మరి ఆ సినిమాలో ఎమోషనల్ కంటెంట్ అయితే సినిమా ఆ లెవెల్‌లో ఉంటుంది. లేదంటే ఇదే విధంగా 'గుంటూరు కారంలాగా' ఇంకో రాడ్ అవుతుంది. మరి చూడాలి రేపటి 'సైంధవ్' రిజల్ట్. ఓకే. షార్ట్స్ వీడియో కోసం వెయిట్ చేయండి మామ. ఓకే మామ. బాయ్.